తీసుకోండి. నేను చెప్పినట్లుగా మనసులో ఊహించే ప్రయత్నం చేయండి. మహాపద్మ మనాంతస్తే మొత్తం తామర పూలతో నిండిపోయిన సరోవరాన్ని మనసులో ఊహించండి. దాని మధ్యలో తెల్లని వస్త్రాలు ధరించినటువంటిది, రెండు చేతుల యందు వీణను, ఒక చేతి యందు పుస్తకాలను, ఒక చేతి యందు అక్షరాలను ధరిస్తున్న సరస్వతి దేవిని మనసులో స్మరిస్తూ మీ పిల్లల విద్య కొరకు, భవిష్యత్తు కొరకు అమ్మ కేవలం స్త్రీలు మాత్రమే చేయండి. ఇప్పటి నుంచి 3 వేళ్లతో పసుపు తీసుకోండి. ఆపండి అనేంత వరకు ఆ పొట్టుపై ఉన్నటువంటి తమలపాకుల చెట్టులో ఏవైతే పోకవక్కలు ఉన్నాయో వాటి మీద పసుపు వేస్తూ అర్చన చేయండి. 3 వేళ్లతో పసుపు తీసుకోవాలి, ఇలా వేస్తూ ఉండాలి. ఇలా వేస్తూ ఉండాలి. 3 వేళ్లతో తీసుకోండి, ఇలా వేస్తూ ఉండాలి. పోకవక్కలపై వేస్తూ ఉండండి. అయ్యా మీరు మీ ఆవిడ చేయి తాకండి, సరిపోతుంది. ఓం ह्रींकारासन गद्भिदानलशिकां सोक्तीं कलां बिभ्रतीं संवर्णां वरदारिणीं वरसुतां धौतां नेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशं कुशधरां भूषितां उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं हरिद्राचूर्णं विलेपयामि। తర్వాత కుంకుమ తీసుకోండి, ఆపండి అనేంత వరకు ఆ పోకవక్కలపై కుంకుమ వేస్తూ కుంకుమార్చన చేయండి. అయ్యా మీరు మీ ఆవిడ చేయి తాకండి, సరిపోతుంది. ఓం ప్రథమం భారతీ నామా ద్వితీయం సరస్వతి తృతీయం శాంతి వెలిగించండి. వెలిగించిన జ్యోతికి బొట్టు పెట్టండి. అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఓం శ్రీమన్ మహాసరస్వత్యై నమో నమః. కళ్ళు పుస్తకం అమ్మవారి వాటిని నైవేద్యంగా స్వీకరించినట్లుగా భావించండి. పరబ్రహ్మణే నమస్వాహ. సర్వం జగదంబార్పణమస్తు. మధ్య మధ్య శుద్ధాచమనీయం సమర్పయామి. అమ్మవారి దగ్గర నీళ్లు చిలకరించండి. హస్త పాద ముఖ ప్రక్షాళనార్థం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాసరస్వత్యై నమో నమః. హరి ఓం. అక్షతలు పట్టుకోండి. భోగి బలైశ్చ కర్పూరై నాగవల్లి దళైజిత ముక్తాసూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామి. అమ్మవారి దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. తర్వాత మీరు వెలిగించిన జ్యోతి ఉంది కదా, అయ్యా దాన్ని మీ కుడి అరచేతిలో పెట్టుకోండి. ఇప్పుడే వెలిగించారు, అదేం కాలదు. దాన్ని మీ కుడి అరచేతిలో పెట్టుకోండి. అమ్మ మీ వారి చేయి కింద మీ చేయి పెట్టండి. ఎదురుగా ఉన్నటువంటి గణపతికి అమ్మవారికి కలిపి అందరూ హారతి చూపించండి. ఓం సంప్రాదంచ విరాజంచ విశ్రేయత్యాతనోగ్రహే లక్ష్మీం రాష్ట్రస్యాముఖే దయామాసగం సుజామసి అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం శ్రీమన్ మహాసరస్వత్యై నమో నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనమితి దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఆ జ్యోతిని యథాస్థానంలో పెట్టండి. కలశంలో ఉన్నటువంటి తమలపాకులతో అమ్మవారి దగ్గర గణపతి దగ్గర నీళ్లు చిలకరించండి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఆ జ్యోతికి నమస్కారం చేసుకోండి అందరూ. గజానన భగవానికి జ్ఞాన సరస్వతి మాతకి ఆ జ్యోతికి నమస్కారం చేసుకోండి అందరూ. తర్వాత 2 అక్షంతలు పట్టుకోండి. మన పూజ ఇక్కడికి పూర్తి. ఒకవేళ పుష్పాలు ఉంటే పట్టుకోవచ్చు, లేకపోతే అక్షంతలు పట్టుకోండి, సరిపోద్ది. అందరూ అక్షంతలు పట్టుకోండి, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం వేద అహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం నమస్కారే. పుష్పాన్ని అమ్మవారి దగ్గర అక్షంతల్ని లేదా పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేయండి. తర్వాత అందరూ బుద్ధి తీసినట్టుగా చెవులు పట్టుకోండి. బుద్ధి తీసినప్పుడు పట్టుకున్నట్టుగా చెవులు పట్టుకోవాలి. అందరూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుమే. 2 చేతులు జోడించి అమ్మవారిని అర్థించండి. మనం చేసినటువంటి ఆరాధన యందు మంత్రం తక్కువైనా, భక్తి తక్కువైనా, వస్తువులు తక్కువైనా క్షమించి పరిపూర్ణంగా అనుగ్రహించండి అని అమ్మవారిని అర్థిస్తూ నమస్కారం చేసుకోండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్సకలం పరస్మై నారాయణ ఇది సమర్పయామి. భగవతి ఇది సమర్పయామి. అందరూ ఒకసారి అమ్మవారికి నమస్కారం చేయండి. సహజంగా ప్రకృతి స్వభావ రీత్యా మన మనస్సు గాని, మన బుద్ధి గాని, మన ఇంద్రియాలు గాని ఎక్కువసేపు ఎక్కడ నిలవడం. మనం ఈ పూజ చేసే సమయంలో ఇక్కడ కూర్చొని కూడా ఇంకెక్కడో ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి అమ్మవారిని అర్థించండి. అమ్మ, నేను ఈ పూజ చేసేటువంటి సమయంలో నాచే ఆలోచించబడ్డవి, మాట్లాడబడ్డవి, చేయబడ్డవి అన్ని కూడా పూజగా పరిణమించి మీ పాదాన్ని చేతులాకాన్ని అమ్మవారిని అర్థిస్తూ అందరూ నమస్కారం చేసుకోండి. సర్వం జగవత్వాదిత్య చరణ కమలార్పణమస్తు. మన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. అక్షరాలు చేసి నమస్కరించండి. అదే పెట్టు
మీరందరూ కొంగుని కుడిభుజం మించి కప్పుకొని జోలిలాగా పట్టండి. అయ్యా ఇప్పుడు ఆ ఫోటోని ఆ 2 తమలపాకుల జెండలతో పుష్పాలతో సహా ఫోటోని మాత్రమే తీయండి. పలక బియ్యంలోనే ఉండాలి. ఫోటోని మాత్రమే 2 చేతులతో తీసుకొని మీ ఆవిడ కొంగులో పెట్టండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షమద్దవిభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం స్వాం శ్రీలోక్యుకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ఓం శ్రీమన్మహాత్మసుందరి శ్రీ జ్ఞాన సరస్వతి దేవతాభ్యో భాగ్యమానస్య నిత్య సౌభాగ్య సిద్ధిరస్తు. అందరూ ఇప్పటిదాకా మీరు చేసిన పూజారాధన ఎంత మీ కొంగులో ఉందమ్మా. దాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మీ ఇంట్లో పూజా గృహంలో పెట్టండి. తీసేసే క్రమంలో వాటిని తులసి చెట్టు మొదట్లో కానీ పూల చెట్టు మొదట్లో కానీ వేయాలి. కొట్లో వేయకూడదు. రైట్. ఫోటోని భగవత్ సన్నిధిలో పెట్టుకోండి. ఆ ఫోటోని అలానే ఫోటో చేసిన కవర్లో పెట్టుకోండి. ఏ కవర్లో ఈ ఫోటో పెట్టుకుంటున్నారో అదే కవర్లో పూజ చేయగా మిగిలిన పసుపు కుంకుమ గంధం అక్షంతలు కూడా పెట్టుకోండి. పూజ చేయగా మిగిలినవి అమ్మవారు మీకు ఇచ్చిన సౌభాగ్య వస్తువులుగా భావిస్తూ మీ ఇంట్లో పూజలో కానీ అలంకరణలో కానీ వాడుకోవచ్చు. ఈ ఫోటోని ఏ కవర్లో అయితే పెట్టుకుంటున్నారో అదే కవర్లో పూజ చేయగా మిగిలిన పసుపు కుంకుమ గంధం అక్షంతలు కూడా పెట్టుకోండి. వాటిని మీ ఇంట్లో పూజలో వాడుకోవచ్చు, అలంకరణలో వాడుకోవచ్చు. వాటిని అమ్మవారు మీకు ఇచ్చిన సౌభాగ్య వస్తువులుగా భావించండి. ఒక సైడ్ వస్తే దండం పెట్టుకొని వెళ్ళచ్చు. పెన్నులు ఏమైనా ఉంటే దీనికి సైడ్ ఎంచుకొని వెళ్ళండి. అయిందా? పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొమ్మడి కుడిభుజం మించి కప్పుకోండి. మళ్ళీ కొమ్మడి కుడిభుజం మించి కప్పుకోవాలి. అయ్యా ఏవైతే గణపతికి అమ్మవారికి మీరు నైవేద్యంగా పెట్టినటువంటి అట్టిపళ్ళు ఉన్నాయో ఆ 4 మీ ఆవిడ కొమ్ములు వేసేసేయండి. గణేష శారదా ప్రసాద సిద్ధిరస్తు. ఆ అట్టిపళ్ళను మీ ఆవిడ కొమ్ములు వేసేసేయండి. అమ్మా ఆ అట్టిపళ్ళు ఏవైతే ఉన్నాయో బ్యాగులో పెట్టుకోండి. అదే విధంగా మీరు నైవేద్యంగా పెట్టినటువంటి స్వీట్ ఏదో తీసుకొచ్చారు ప్రసాదం, ఆ గిన్నె కూడా మీరు బ్యాగులో పెట్టేసుకోండి. మొత్తం అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మీరు అటువైపు అక్కడ హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు తీసుకొచ్చిన ప్రసాదాన్ని పంచుకోవచ్చు. ప్రస్తుతం అన్ని ఆ పలకం మీద పెట్టండి. దయచేసి భక్తులు వినాలి. పలకం మీద బలపం పెట్టండి. అమ్మవారి వస్త్రాల సెట్ మీరు పూజ చేసినప్పుడు సమర్పించింది ఏదైతే ఉందో దాన్ని ఆ పలక మీద పెట్టండి. ఇప్పుడు ఆ పలకని బియ్యంలోంచి తీసి టవల్ పక్కకు పెట్టండి. పలకను ఈ వస్తువులతో సహా బియ్యంలోంచి తీసి టవల్ పక్కకి పెట్టండి. కలశం ముందు పుష్పాలు ఉంటాయి. పూజ చేసినప్పుడు కలశం ముందు పుష్పాలు వేశాం. ఆ పుష్పాలని కలశంలో వేసేసేయండి. మనం కలశ పూజ చేసినప్పుడు పుష్పాలని కలశం ముందు పెట్టాం. ఆ పుష్పాలని కలశంలో వేయండి. ఆ కలశాన్ని అక్కడి నుంచి తీసి ఒక పక్కకు పెట్టండి. జాగ్రత్త, నడుస్తూ ఉంటారు వాలంటీర్లు, వాళ్ళకి తాకకుండా కొంచెం దూరంగా ఒక పక్కకు పెట్టుకోండి. అదే విధంగా జ్యోతి ఇంకా వెలుగుతూ ఉంటే ఆ జ్యోతిని కొంచెం దూరంగా బియ్యంలో ఒక కార్నర్ కి పెట్టుకోండి అందరూ. ఇంకా ఎవరైనా జ్యోతులు వెలుగుతూ ఉంటే కొంచెం దూరంగా పై అంచులో ఒక కార్నర్ కి పెట్టుకోండి. బియ్యంలోనే పెట్టండి, బియ్యం దాన్ని పెట్టకండి, బియ్యంలో పెట్టుకోండి. రైట్. తర్వాత అక్షర పిల్లలు వెళ్ళి కూర్చోబెట్టుకోండి. అందరూ చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ ఒకసారి ఈశ్వరుణ్ణి స్మరించండి. దక్షిణామూర్తయే నమః. అందరూ ఒకసారి విష్ణుమూర్తిని స్మరించండి. హయగ్రీవాయ నమః. అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా సరస్వతి
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యా ఆరంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా సిద్ధం నమః. ఇదిగో ఇక్కడ రాసింది, ఒకసారి ఇది చూడండి. ఓం నమః శివాయ సిద్ధం నమః. దీన్ని తప్పులు లేకుండా పిల్లల చేత్తో బియ్యంలో రాయించండి. ఓం నమః శివాయ సిద్ధం నమః. 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 తల్లిదండ్రులు ఒకరు చేయి పెట్టుకొని రాయించండి, ఇద్దరు వారి చేయి తాకితే సరిపోద్ది. ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయించాక శ్రీం అని రాయించండి. శ్రీం, శ్రీ రాసి 0, శ్రీం. శ్రీరామాలో శ్రీ రాసి 0 రాయండి. శ్రీం రాసిన దాని మీదే రాయించవచ్చు. శ్రీ రాసి 0 రాయించండి. శ్రీం. ఓం అక్షరాభ్యాసం ముహూర్తం అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు మేధా ప్రాప్తిరస్తు ఏక సంతగ్రాహిత్వ సిద్ధిరస్తు. అమ్మా అయిపోయిందా? అందరు అయిపోయింది కదా? ఉంగరం ఇంతమంది ఉన్నారు, ఎవరి ఉంగరం వాళ్ళు చేతికి పెట్టుకోండి. పోయిందంటే నేను మాత్రం ఏం చేయలేదు. ఎవరి ఉంగరం వాళ్ళు చేతికి పెట్టుకో.